गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 33వ శ్లోకం చదవాలి, చదువుదాం ఒకసారి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. చాలా చక్కని ప్రిన్సిపల్ చెప్తున్నారు ఇక్కడ. అయితే 33వ శ్లోకము 34వ శ్లోకము రెండు ఒక వాక్యం, రెండు కలిపి చదువుకోవాలి. రెండు కలిపి చదువుకుంటే అప్పుడు పూర్తిగా భగవంతుడు చెప్తున్న మాట పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక కోర్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. అందరము సాధారణంగా ఎలా ఉంటామంటే జీవితంలో ఇంకొకరిని మనకి నచ్చిన ప్రిన్సిపల్స్కి ఇంకొకరిని కన్వర్ట్ చేసే ప్రయత్నంలో ఉంటాం. ఎప్పుడు కూడా మన వ్యక్తిగత సంబంధాల్లో చూసుకుంటే, పర్సనల్ రిలేషన్షిప్స్, ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, బయట స్నేహితుల్లో కావచ్చు, సాధారణంగా ప్రయత్నం ఏముంటుందంటే మనకు తెలిసిన మాట ఇతరులందరూ కూడా మంచి మాటను అనుకోవాలి. ఓకే, నాకేది మంచిదో నాకు తెలుసు అనుకుంటే పర్వాలేదు, అక్కడితో ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే అవతల వాళ్ళకు కూడా ఏది మంచిదో నాకు తెలుసు అనే అభిప్రాయంలో ఉంటాం. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా టైం అందులోనే వేస్ట్ అయిపోతుంది. కాకపోతే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అటువంటి ప్రయత్నం వృథా అని చెప్తున్నాడు. నేనే చేయను అటువంటి ప్రయత్నం అంటున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక స్వభావం అనేది ఉంటుంది, ఒక ప్రకృతి ఉంటుంది. ఆ ప్రకృతి అంటే ఒక న్యాచురల్ ఇంక్లినేషన్. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పూర్వ స్మృతుల నుంచి వస్తుంది. ఇది వరకు చేసిన కర్మల నుంచి వాటి యొక్క స్మృతులుగా వస్తుంది. అవి ఈ జన్మలో కావచ్చు, మరో జన్మలో కావచ్చు. సో అందరికీ కూడా ఒక ప్రకృతి అంటూ ఉంటుంది, ఒక ప్రకృతి ఉంటుంది, ఒక స్వభావం ఉంటుంది. అది ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు. దాన్ని నేనే మార్చలేను అంటే, ఇంక్లూడింగ్ జ్ఞానికి కూడా ఆత్మజ్ఞానము ఉన్నవాళ్ళు కూడా ఒక్కోసారి మనకి సమాజంలో ఇటువంటివి కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో చదువుతున్నాం. భగవద్గీతలో ఈశ్వరుడు అంటే ఏమని చెప్తున్నారు? ఈశ్వరుడు అంటే ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండే తత్వము, ఉండే వెలుగు రూపము ఈశ్వరుడిని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు చాలా క్లియర్గా. ఆల్రెడీ ఇండికేషన్ చెప్పారు ఆత్మజ్ఞాన ప్రకరణలో. మళ్ళీ మనం 10వ చాప్టర్కి వెళ్తే అక్కడ విభూతులు చెప్తూ ఆ విభూతులంతా ఇదే చెప్తాడు. ఎదురుకుండా కనిపించే జగత్తులో ఆ ఈశ్వరుని యొక్క విభూతులు చూపిస్తాడు. ఇగో ఇది చూసి తెలుసుకో ఈశ్వరుడు అంటే ఏమిటో అని. నీకు కనిపించట్లేదా ఈశ్వరుడు ప్రతి వస్తువులోనూ అని చెప్పి కొన్ని బాగా ఆశ్చర్యకరమైన వస్తువులు, ఎక్స్పీరియన్స్లు చూపెట్టి ఇదిగో ఇది ఈశ్వరుడు అని చెప్పబోతున్నాడు. సో ఈశ్వరుడు అంటే అంతటా వ్యాపించి ఉన్న ఒక మహాతత్వము. ప్రతి జీవి హృదయంలోనూ ఉన్నది ఈశ్వరుడే. ప్రతి జీవి కూడా ఈశ్వరుని యొక్క భాగము కాదు, ఈశ్వరుడే ప్రతి జీవి కూడా అని చెప్పబోతున్నాడు. కానీ ఇది తెలిసి దీని గురించి మాట్లాడే వాళ్ళే ఆ విధంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపించదు. సో అలాగా, ఎందుకంటే ఆ జ్ఞానికి కూడా ఒక ప్రకృతి ఉంటుంది, ఆ ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది వారి ప్రవర్తన అంటున్నాడు. ఇంకా మరి మామూలు మనుషుల గురించి ఏం చెప్పాలి అని అంటున్నాడు. అయితే ఏం చేయాలి మరి అన్నది 34వ శ్లోకంలో చెప్పబోతున్నాడు. సో ఇక్కడైతే అలాగా ఒక మనిషిని కన్వర్ట్ చేసే ప్రయత్నము
బలవంతంగా కన్వర్ట్ చేసే ప్రయత్నము వృథా. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తన స్వభావం అంటూ ఒకటి ఉంటుంది. ఎవరైనా సరే ఆ స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు బై డిఫాల్ట్. ఇప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడి మనసు, ధృతరాష్ట్రుని మనసు మార్చగలిగాడా? లేదు కదా. ఆయనే స్వయంగా ప్రయత్నించాడు. ఆయనే స్వయంగా అనేక అనేక సార్లు అనేక విధాలుగా చెప్పి వాళ్ళ ఆలోచనని మార్చడానికి ప్రయత్నించాడు. ఫైనల్గా ఏం జరిగింది? వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనసులు మారవు అని తెలుసు ముందు నుంచే. కానీ తన ప్రయత్నం తాను చేసి ఊరుకున్నాడు. సరే అయితే అలాగే కానివ్వండి అని ఊరుకున్నారు. అలాగే నేను కూడా పెద్దగా ఏం ప్రయత్నం చేయను వాళ్ళ మనసులు మార్చడానికి అంటున్నాను. ఎందుకంటే ఏ మనిషికి ఆ మనిషి ఆహ్, ఆహ్, ఆ వివేకాన్ని వివేకముతో ఆలోచించుకుని, ఓకే. ఇప్పుడు నేను నా ఆలోచన మార్చుకోవాలి అనే అన్న ఒక మానసిక స్టేట్‌కొచ్చినప్పుడే పరివర్తన అనేది జరుగుతుంది. బలవంతంగా అనేది పరివర్తన జరగదు అని అని ఒక కోర్ ప్రిన్సిపల్ జీవితం యొక్క మనిషి యొక్క సైకాలజీని చెప్తున్నా. చెప్పి అయితే ఇది తెలుసుకొని ప్రవర్తించుకో. ఇది తెలుసుకుని ఆహ్, ఒక వివేకముతో, పరిశీలనతో, వివేకంతో మనలో ఏం మార్పులు, పరివర్తన ఉండాలో అది ఆలోచించుకుని ఇతరుల మనస్సులో పరివర్తన తీసుకురావడానికి మనం గట్టిగా చేసే ప్రయత్నం ఏమి ఉండదు. చెప్పి వదిలేయడమే. వదిలేసి వాళ్ళకి ఎప్పుడు ఆ పరివర్తనకు వాళ్ళ మనసులో ఎప్పుడైతే ఒక రకమైనటువంటి డిటర్మినేషన్ కలుగుతుందో అప్పుడే జరుగుతుంది పరివర్తన. ఉత్తినే బలవంతంగా ఇతరులు చేయడంతో జరగదు అని చెప్తాను. అంతేకాకుండా ప్రతి మనిషి కూడా ప్రతి మనిషికి కూడా ఒక న్యాచురల్ దానేమంటారు స్వభావానికి అనుగుణంగా వారి అలవాట్లుంటాయి. అలవాట్లను మార్చుకోవడానికి కూడా ఇదే సూత్రం. అలవాట్లను మార్చుకోవాలంటే వాటిని నిగ్రహం కిం కరిష్యతి అని చెప్పబోతున్నాడు. బలవంతంగా నిగ్రహించి కూర్చుంటే అలవాట్లు మారవు. ఇప్పుడు ఎవరికో ఒకళ్ళకి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి. బలవంతంగా నిగ్రహించి కూర్చుంటే అది పోదు. ఎందుకంటే ఏదో ఒక రోజుని దాని ఎడల ఉన్నటువంటి ఆ రాగం ఏదైతే ఉందో అది ఓవర్ పవర్ చేసేస్తుంది మనిషిని ఏదో ఒక రోజు. సో అలాగా బలవంతంగా నిగ్రహించి కూర్చోవడం వల్ల అవ్వదు. వివేకము అలవరుచుకోవాలి. వివేకం అలవరుచుకోవాలంటే స్మోకింగ్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ అసలు స్మోకింగ్ యొక్క తత్వం ఏంటో తెలుసుకోవాలి. అసలు స్మోకింగ్ అంటే ఏమిటి? అది అది ఎలాగా, ఏ విధంగా హాని కలిగజేస్తుంది అన్నది పరిశీలించి సైంటిఫిక్‌గా ఆలోచించి తెలుసుకోవాలి. సైంటిఫిక్‌గా ఆలోచించి తెలుసుకొని ఓకే. ఈ ఆహ్, చాలా సైంటిఫిక్ విషయము. ఇది పనికిరాదు అని ఆహ్, అనే ఒక నిర్ణయానికి ఆ మనిషి తనంతట తాను రావాలి. వచ్చినప్పుడు అప్పుడు ఆ పరివర్తన జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని బలవంతంగా దాని గురించి నేనేం తెలుసుకోను. కానీ బలవంతంగా నిగ్రహించి కూర్చుంటాను అంటే ఏమీ జరగదు. సో ఇది ఈ ప్రిన్సిపల్‌ని చెప్తున్నటువంటి శ్లోకం. చాలా చక్కని శ్లోకము. దాని గురించి వ్యాఖ్య చేయడం గూడా కొంచెం కష్టమే. కానీ ఆలోచించి ఎవరికి వారు దాన్ని జీవితంలోకి అన్వయించుకోవాలి. చాలా చక్కని విషయం అయితే ఇక్కడ చెప్తున్నారు. చూద్దాం శ్లోకము యొక్క అవతారిక చూద్దాము. కస్మాత్ పునః కారణాత్ త్వదీయం మతం న అనుతిష్ఠంతి. అయితే ఏమే మతమిదం నిత్యం అని చెప్పాడు కదా ముందు 2 శ్లోకాల్లో. ఇది నా మతము అని చెప్తుంది. మతము అంటే ఇది నా బోధ. భగవంతుని యొక్క బోధ. మతము శబ్దానికి రిలిజియన్ అని తీసుకోకూడదు. ఆ! మతము అంటే బోధ అని అర్థం. అలాగే ధర్మం అన్నా కూడా బోధ అనే అర్థం. ధర్మ శబ్దము ఆహ్, మత శబ్దము ఇక్కడ. రెండిటికి కూడా అర్థము బోధన అనే అర్థం తీసుకోవాలి. అంతేనే గాని ఇప్పుడు ఏమైపోయిందంటే ధర్మ శబ్దానికి రిలిజియన్ అని అర్థం. ఇప్పుడు సనాతన ధర్మము అంటారు. వాళ్ళ ఉద్దేశంలో చాలామంది 90%, 95% మందికి సనాతన ధర్మము ఈజ్ ఈక్వల్ టు హిందూ రిలిజియన్ అంటారు. అది తప్పుడు ట్రాన్స్‌లేషన్ అది. అది కరెక్ట్ ట్రాన్స్‌లేషన్ కాదు. ధర్మము అంటే బోధ అని అర్థం.
సనాతనమైన ధర్మము అంటే సనాతనమైనటువంటి బోధ అని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే అన్ని కాలములకు సరిపోయినటువంటి బోధ అని అర్థం. నిత్యము నూతనమైనటువంటి బోధ, ఎవర్ రిలవెంట్ టీచింగ్ అని అర్థం, ఎవర్ రిలవెంట్ ప్రిన్సిపల్స్ అని అర్థం. అది సనాతన ధర్మం అంటే. ఇక్కడ చెప్తున్న విషయాలు ఇవి సనాతన ధర్మం అంతేనే. కానీ హిందూ రిలీజియన్ ఈజ్ ఈక్వల్ టు సనాతన ధర్మము, అది చాలా నేరో అండ్ ప్రాబబ్లీ ఇన్కరెక్ట్ ట్రాన్స్లేషన్ కూడా. అలాగే మత శబ్దము కూడా. మత శబ్దం తెలుగులోకి వచ్చేసరికి మతము ఒక సిద్ధాంతము, ఒక 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 రిలీజియన్ అనే అర్థం వచ్చింది. కానీ ఇక్కడ మత శబ్దమునకు నా మతము అంటున్నాడు భగవంతుడు. అంటే అక్కడ మతము అంటే రిలీజియన్ కాదుగా, రిలీజియన్ అంటే నా బోధ. తన కర్తవ్య కర్మను, నీ కర్తవ్య కర్మ నువ్వు చేయి, అది బోధ. స్వధర్మము అంటే నీకు నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యము, నీ నీ జీవితంలో ఉన్న స్టేజ్ని బట్టి నీకు ఏ కర్తవ్యం ఉన్నదో అది నీ స్వధర్మము అంటున్నాడు. సో అది స్వధర్మము చేయుట నీ కర్తవ్యం నువ్వు చేయాలి. లేచి రాగద్వేషాలను పక్కన పెట్టి, ఫలముల మీద ఆసక్తిని పక్కన పెట్టి నీ కర్తవ్యం నువ్వు చేయి అంటున్నాడు. అది బోధ, అది భగవంతుడు చెప్పిన మతము. అయితే మరి నువ్వే చెప్తున్నావు కదా, సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు ఈ విధంగా చేయండి అని. ఈ విధంగా చేయకపోతే నష్టము పొందుతారని కూడా చెప్పారు. నష్టాన్ అచేత సహా, వివేకము లేనివారై నష్టమును పొందుతారు. నష్టమును పొందుతారంటే దుఃఖాన్ని పొందుతారని, దుఃఖాన్నే పొందుతారు జీవితంలో అని. ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు అని, స్పిరిచువల్ పాత్రలో ప్రోగ్రెస్ అనేది ఉండదు ఫలముల మీద ఆసక్తి ఉంటే అని చెప్పాడు. చాలా క్లియర్గా చెప్పాడు. స్పిరిచువల్ పాత్లో ప్రోగ్రెస్ ఉండాలి, స్ట్రెస్ తగ్గాలి జీవితంలో, సైకలాజికల్ ఫ్రీడమ్ అనేది పెరగాలి లైఫ్లో అనుకుంటే మరి ఫలముల మీద ఆసక్తి వదిలేస్తేనే ఆ ప్రోగ్రెస్ ఉంటుంది. ఫలముల మీద ఆసక్తి ఉన్నంత కాలము ఆ ప్రోగ్రెస్కి అది ప్రతిబంధకమై కూర్చుంటుంది అని చెప్పాడు. నాశాన్నే పొందుతారు అంటే దుఃఖాన్నే పొందుతావు అని చెప్పి. మరి ఇంతగా నువ్వు క్లియర్గా చెప్తుంటే కస్మాత్ కారణాత్ త్వదీయం మతం నా అనుతిష్టంతి, మరి నువ్వు చెప్పినటువంటి ఈ మతాన్ని జనులు ఎందుకు అనుష్ఠించరు, ఎందుకు ఆ విధంగా ప్రవర్తించకుండా ఏం చేస్తారు? పరధర్మాన్ అనుతిష్టంతి, నువ్వు చెప్పిన ఈ బోధను అనుసరించకుండా వేరే బోధలను ఎందుకు అనుసరిస్తారు, వేరే మాటలు ఎందుకు వింటారు? అంటే వారికి తోచినట్టు వారు చేయడం కానీ, లేకపోతే ఏదో రకరకాలుగా చెప్పేవారి విషయాలని ఆ మాట ఈ మాట వినడము, అటువంటి పనులు ఎందుకు చేస్తారు నువ్వు ఇక్కడ ఇంత క్లియర్గా చెప్తుంటే? అది ప్రశ్న. స్వధర్మం చ న అనువర్తంతే, స్వధర్మాన్ని చేయరు. శంకర్లు భగవద్గీతకి ఇంట్రొడక్షన్లోనే చెప్పారు, 2:11 దగ్గరే చెప్పారు. ఒకటి, మనుషులు రాగద్వేషములు అంటే ఇది నాది, నేను ఫలానే అనే ఐడియా నుంచి పుడతాయి రాగద్వేషాలు. ఆ రాగద్వేషములను అనుసరించి ఐదర్ స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని అనుష్ఠిస్తారు అని మొదట్లో చెప్పారు. అంటే తన కర్తవ్యాన్ని వదిలేసి అనవసరమైన పనులు చేస్తారు, ఏ పనులు చేయనక్కర్లేదో అవి చేస్తారు, ఏవి చేయాలో అవి చేయరు. లేదా స్వధర్మాన్ని అనుష్ఠిస్తున్నప్పటికీ కూడా అందులో ఫలాసక్తి అనే దోషమును కలిపి చేస్తూ ఉంటారు. ఫలముల మీద ఆసక్తితో స్వధర్మాన్ని చేయుట, ఆర్ స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని పట్టుకొనుట అనే 2 దోషాలు చేస్తారు. ఇక్కడ ఆ 2 దోషాలకి నుండి మనము విముక్తి కలగాలంటే ఏం చేయాలి అన్న మాట మొదలు పెడుతున్నాడు శ్రీకృష్ణుడు చెప్పడం అని మనకి స్టార్టింగ్లోనే ఇంట్రొడక్షన్ గుర్తుంటే అక్కడ చెప్పారు. ఇక్కడ మళ్ళీ అదే మాట, అదే ప్రస్తావన. స్వధర్మం చన అనువర్తంటే, స్వధర్మాన్ని చేయరు, కర్తవ్యాన్ని చేయరు. తత్ప్రతికూలాః కథం న బిభ్యతి త్వచ్ఛాసనాత్ అతిక్రమణ దోషాత్. అయితే స్వధర్మాన్ని వదిలేసి అంటే కర్తవ్యాన్ని వదిలేసి వేరే పనులు చేస్తారు. చేసినప్పుడు భగవంతుని శాసనం అంటే భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్ ఏమిటి? కర్తవ్యము చేయము అని చెప్తున్నారు. కర్తవ్యం అంటే భగవంతుని చెప్పిన మాట వినకపోతే, అయ్యో నేను సాక్షాత్తు భగవంతుడు చెప్తున్న మాటే వినట్లేదు, అందుకు ప్రతికూలంగా చేస్తే ఆ భగవంతుని యొక్క శాసనాన్ని ఉల్లంఘించిన వాడిని అవుతాను, దానికి నాకు ఎంత శిక్ష పడుతుందో అన్న భయము కూడా లేకుండా
తత్ ప్రతికూలాః కథం న బిభ్యతి. దేనికి ప్రతికూలము? త్వచ్చాసనాత్ అతిక్రమణ దోషాత్. నీ నీ శాసనాన్ని అతిక్రమిస్తున్న దోషమునకు ఎటువంటి ఎటువంటి శిక్ష లభిస్తుందో, ఎటువంటి దుఃఖము లభిస్తుందో దీని వలన అనే భయం కూడా ఎందుకు ఉండదు. ఆ భయం కూడా లేకుండా ఎందుకు స్వధర్మాన్ని, కర్తవ్యాన్ని వదిలేస్తారు మనుషులు? అది ప్రశ్న. చూడండి ఎంత చక్కని ప్రశ్నయో. అంటే ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి ఎంత చక్కని లింక్ కలిపారు చూడండి శంకర్లు. అయితే ముందు శ్లోకం ఏదో చెప్తున్నారు, ఇక్కడ ఏదో చెప్తున్నారు అన్నట్టు ఉంటాయి ఈ శ్లోకాలు. ఉంది కనెక్షన్, కానీ మనకు అది అంత క్లియర్గా కనిపించదు. అంత చక్కగా ఆయన అవతారికి రాసి పెట్టి ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి ఒక లింక్ చేసి పెడుతున్నారు. ముందు శ్లోకాల్లో భగవంతుడు ఇది నా మతము అని చెప్పాడు. ఫలముల మీద ఆసక్తి వదిలేసి కర్తవ్యము చేయరు, కర్తవ్యం అలా చేయకపోతే దుఃఖాన్ని పొందుతాడు అని భగవంతుని శాసనము. అయితే అంత క్లియర్గా ఉన్న శాసనాన్ని మరి జనులు ఎందుకు పఠించరు? అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానము ఈ శ్లోకం. సో సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిః జ్ఞానవాన్ అపి. ప్రకృతి జ్ఞానవాన్ అపి అంటే ప్రకృతిః జ్ఞానవాన్, అక్కడ విసర్గది, విసర్గ రేఫ అయినది. ప్రకృతిః ప్రకృతేః, ప్రకృతేః పక్కన ఉన్న విసర్గ రేఫ అయింది. ప్రకృతేః జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. అక్కడ 2 లైన్లో సందులేం లేవు. సో అయితే స్వస్యాః ప్రకృతేః సదృశం చేష్టతే. అయితే జనులందరూ కూడా స్వస్యాః ప్రకృతేః, వారి ప్రకృతికి అనుగుణంగా. స్వస్యాః అన్న ప్రకృతేః అన్న 2 కూడా షష్ఠీ ఏకవచనాలు. సో వారి వారి ప్రకృతికి అనుగుణంగా స్వస్యాః ప్రకృతేః సదృశం చేష్టతే, అనుగుణంగా చేస్తారు. వాటిని వాళ్ళ ప్రకృతిని అనుసరించి చేస్తారు. ఎవరు? జ్ఞానవానపి, జ్ఞానులు కూడా, ఇంక్లూడింగ్ జ్ఞానులు కూడా వారి ప్రకృతికి అనుగుణంగా చేస్తారు చేష్టలు. అంటే ఇది అది ఒప్పుకోలేకపోవచ్చు మనం, కానీ ఒక్కోసారి అందుకనే మనం చాలానే ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాము. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది. అంటే వాళ్ళకు కూడా మన లోపల ఏదో ప్రకృతి ఉంటుంది, ఆ ప్రకృతికి అనుగుణంగా చేస్తారు. సింపుల్ విషయాలు కూడా అంటే అన్ని నెగిటివ్ వైపు ఉండకపోవచ్చు. చాలా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి ఎసిడిటీ ఉందనుకోండి. ఓకే, ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఉపవాసాలు అవి ఎక్కువ చేయకూడదు, పళ్ళు అవి ఎక్కువ తినకూడదు. పళ్ళు అవి ఎక్కువ తింటే ఎసిడిటీ పెరుగుతుంది మరి. ఎందుకంటే కొన్ని పళ్ళల్లో యాసిడ్ ఎక్కువ ఉంటుంది, దానికి యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. సో ఆ శరీరం యొక్క ప్రకృతి ఎసిడిటీ కొంచెం ఎక్కువ ఉంది. ఆ శరీరానికి ఆ ప్రకృతి అలా ఉంది ఆ శరీరం యొక్క మేకప్. ఇప్పుడు ఎవరైనా ఒక స్వామి ఉన్నారనుకోండి, ఆయనకి ఎసిడిటీ ఉందనుకోండి, మనకి తెలియదు. ఓకే, వాళ్ళు ఓకే ఇక స్వామీజీ వచ్చారు, ఆయన పళ్ళే తింటారేమో అని మనం అనుకున్నాం అనుకోండి. పాపం ఆయన అలా తినకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఎంత జ్ఞాని అయినా ఆయన శరీరానికి పడదు పళ్ళు. మనం బలవంతంగా పళ్ళు పెడితే ఆయన తింటే ఆయనకి ఎసిడిటీ వస్తుంది. సో అలాగా ఎంత జ్ఞాని, అటువంటి విషయాల్లో కూడా ఎంత జ్ఞాని అయినా కూడా తన ప్రకృతికి విరుద్ధంగా చేయడం కష్టం. అలా చేయడం వల్ల దుఃఖాన్నే పొందుతారు, దుఃఖం వస్తుంది అలా ప్రకృతికి విపరీతంగా చేస్తే. చేయలేకపోతారు కూడా, జ్ఞానవంతుడు కూడా చేయలేరు. మరి ఇంకా మామూలు మనుషుల గురించి ఏం చెప్పాలి అంటున్నా. ప్రకృతిం యాంతి భూతాని, తన ప్రకృతికి భూతాని అంటే జీవులు తన ప్రకృతికి అనుగుణంగానే చేస్తారు. నిగ్రహ కిం కరిష్యతి, బలవంతంగా నిగ్రహించుకుని కూర్చోవడంలో ఏమి లాభము? ఇప్పుడు ఇందాక చెప్పినట్టే మనకి ఎసిడిటీ ఉందనుకోండి, బలవంతంగా ఉపవాసం చేయడం వల్ల ఏం లాభం? ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఆ మాట అందుకే చెప్తున్నారు. ఎందుకంటే రిలీజియన్లో మేబీ ఆనాటికి కూడా అప్పటికి కూడా రిలీజియన్లో అంటే భగవంతుని అనుగ్రహము పొందాలంటే కొన్ని ఉపవాసాలు,
శరీరాన్ని కష్టపెట్టుట అనేటటువంటి కొన్ని కర్మలు ఇలాంటివన్నీ బలవంతంగా చేయాలి, చేస్తేనే కానీ భగవంతుని యొక్క అనుగ్రహము దొరకదు అనేటటువంటి ఒక దాని వైడ్లీ యాక్సెప్టెడ్ ప్రాక్టీసెస్ ఉండొచ్చు ఆ రోజుల్లో కూడా. ఇప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు కూడా ఉంటాయి అలాగా. అందుకనే ఈ మాట చెప్తున్నారేమో, నిగ్రహ కిం కరిష్యతి, ప్రకృతికి విరుద్ధముగా బలవంతంగా పనులు చేయటంలో ఏమీ లాభము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపవాసాలు ఎక్కువ చేయడం మన శరీరాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఉపవాసం చేయడం వల్ల ఏం లాభం? ఉపవాసం చేస్తే ఓన్లీ అవి విపరీతమైన బాధను కలిగిస్తాయి. అప్పుడు ఉపవాసం చేయకపోవటే మంచిది. ఈరోజు ఏకాదశి కదా, నాకు బీపీ ఉన్నా నేను ఉపవాసం చేస్తానంటే తలనొప్పి వస్తుంది. తలనొప్పి వచ్చి తర్వాత 2 రోజులు బాధపడాల్సి వస్తుంది. అలా చేసి భగవంతుని అనుగ్రహం ఏం పొందట్లేదు మనం. ఎందుకంటే మనకున్న శరీరాన్ని మనం బాధ పెట్టుకుంటున్నాం. సో అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఉపవాసం చేయకపోతే మంచిది. అలాంటి వాళ్ళు ఉపవాసం చేయాలనేం లేదు. కాకపోతే మతంలో అటువంటి ఇన్స్ట్రక్షన్ ఉంది. ఈరోజు ఫలానా ఇది మనం ఈరోజు ఉపవాసం చేస్తేనే మనకి పుణ్యం కలుగుతుంది అనేటటువంటి ఒక భావన ఉంది. సో అటువంటి వాటి గురించి కూడా ఆ మాట చెప్తున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు. నిగ్రహం కరిష్యతి, బలవంతంగా నిగ్రహించుకుని కూర్చోవడంలో ఏమీ లాభం లేదు. ఇంకొక చోట కూడా ఇది బాగా పనిచేస్తుంది, మెడిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్, మా ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉందనుకోండి. మెయిన్ రోడ్ మీద ఉంటే ఏ టైంలోనూ కూడా, అందులో ఈ రోజుల్లో మరి ఏ టైంలోనూ కూడా కామ్గా ఉండదు రోడ్డు. రోజంతా అలా రోడ్డు మీద వాహనాలు వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి కాబట్టి అలా చప్పుడు వస్తూనే ఉంటుంది. అయ్యి బాబా, ఈ చప్పుడుతో నేను మెడిటేషన్ ఎక్కడ చేశాను రా బాబు, ఈ మెడిటేషన్ నాకు కుదరదు అని వదిలేసామనుకోండి, అది కూడా కుదరదు. అలా అనుకుంటే కుదరదు. కాకపోతే ఆ సౌండ్ ఉన్నా కూడా మెడిటేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఉండని సౌండ్తో మనకు సంబంధం ఏముంది? సౌండ్ అనేది అది మెయిన్ రోడ్డు యొక్క యుటిలిటీయే అంత, వాహనాలు నడుస్తూ ఉంటాయి. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కాసేపు కూర్చొని ఏం జరుగుతుందో గమనించుట. సో దానికి సౌండ్కి ఏం సంబంధం లేదు. ఉంది, సౌండ్ ఉండని పర్వాలేదు అని కూర్చోవాలి. అంతేనే కానీ నాకు ఈ సౌండ్ వద్దు, ఎలాగైనా సరే ఈ సౌండ్ కట్టేస్తేనే నేను మెడిటేషన్ చేయగలను అని కూర్చుంటే కుదరదు. ఇప్పుడు మనం పంచకోశ ధ్యానం చేస్తాం. పంచకోశ ధ్యానంలో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అదే ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న శబ్దాలను ఆలకించి ఆ శబ్దాలు నాకు ఓకే అని దాన్ని కాస్త దాంతో ఒక ఏకీభావంతో, ఓకే ఉన్నాయిలే శబ్దాలు, మనము ధ్యానము అంటే గమనించుట, ఓకే శబ్దాలు ఉన్నాయని గమనిద్దాం, అవి మనం ఏం చేయవు అనే భావంతో కళ్ళు మూసుకొని కూర్చోమంటారు గురుదేవులు. సో ఆ విధంగా చేయమని కూడా చెప్పడానికి అక్కడ నిగ్రహం కరిష్యతి, బలవంతంగా. నిగ్రహము అంటే బలవంతంగా ఆపేయడం, బలవంతంగా ఎక్స్క్లూడ్ చేయడం. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు చూస్తే అందులో ఫస్ట్ సూత్రం కూడా ఇలాగే ఉంటుంది. యోగ చిత్తవృత్తి నిరోధ అంటున్నారు. నిరోధ అంటే నిగ్రహించుకొని కూర్చోవడం. అంటే మొదట్లో బాగానే ఉంటుంది, అది ఫస్ట్ స్టెప్కి బాగానే ఉంటుంది. కానీ వేదాంతంలోకి వచ్చేసరికి మెడిటేషన్ అంటే అలా నిగ్రహం అని ఉండదు ఎక్కడ డెఫినేషన్. వేదాంతంలో పరిశీలన మెడిటేషన్ అంటే గమనించుట. ఓకే, ఇప్పుడు మనసులో ఉద్వేగం వస్తుంది, ఓకే కోపం వస్తుంది అని ఒక సాక్షి భావంతో పరిశీలించడం. పరిశీలిస్తే కొద్ది నిమిషాల్లో ఆ భావన పోయి కొత్త భావజాలం పుట్టుకొస్తుంది. మళ్ళీ వస్తూ పోతూ ఉంటాయి అవన్నీ. కానీ ఆ భావజాలం వచ్చినప్పుడల్లా ప్రతి భావజాలంలోనూ దూకేయకూడదు. అలా అని భావజాలాన్ని నిగ్రహించుకుని కూర్చోలేము. నిగ్రహించుకుని కూర్చుంటే ఎంతోసేపు నిగ్రహించుకుని కూర్చోలేము, కొన్ని రోజులు తర్వాత దానితో అదే బయటపడుతుంది. అలాగా నిగ్రహించుకుని కూర్చోకూడదు, అలా అని దాన్ని అందులోనూ ఆ భావజాలంలో దూకేయకూడదు. గమనించాలి సాక్షి భావంతో, ఓహో ఈ భావజాలము వస్తున్నది అని గమనించాలి. సో వేదాంతానికి వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ అలా ఉంటుంది. కానీ ఇనీషియల్గా స్టార్టింగ్లో చిత్తవృత్తులను నిరోధించుట యోగము అని చెప్తారు. అయితే అక్కడ ఆ డిస్టింక్షన్ కూడా, అక్కడ నిగ్రహం కరిష్యతి అన్న మాటలో ఆ డిస్టింక్షన్ కూడా చెప్పబడుతున్నది. సో ఈ విధంగా చాలా చక్కని ఇన్స్ట్రక్షన్, చాలా చక్కని ప్రిన్సిపల్ అక్కడ చెప్తున్నారు. చదువుదాము శంకర్లు ఏం చెప్తున్నారో.
సదృశం, అనురూపం. సో సదృశము అంటే అనుసరించుట, అనురూపముగా చేయుట. చేష్టతే, చేష్టతే అంటే వాళ్ళు మనుషుల యొక్క స్వభావము, వాళ్ళు చేసే పనులు వాళ్ళ ప్రకృతిని అనుసరించి ఉంటాయి. అదే చెప్తున్నారు. కస్యాహ, దేనికి, దేనికి అనురూపంగా చేస్తారు? స్వస్యాహ, స్వకీయాయాహ ప్రకృతే. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రకృతికి అనుగుణంగా వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అయితే ప్రకృతి అంటే ఏమిటి? చాలా చక్కని డెఫినేషన్ చెప్తున్నారు చూడండి. ప్రకృతి నామ పూర్వకృత ధర్మాది సంస్కార వర్తమాన జన్మాదౌ అభివ్యక్త. మరి ప్రకృతి అనగానేమి? ప్రకృతి అంటే పూర్వకృత ధర్మాది సంస్కార, ఇది వరకు చేసిన కర్మల యొక్క సంస్కారం. ఇవి ధర్మమైనటువంటి కర్మలు కావచ్చు, అధర్మమైనటువంటి కర్మలు కావచ్చు. అంటే ధర్మము అంటే సుఖాన్ని ఇచ్చేవి, దుఃఖం అధర్మములు అంటే దుఃఖాన్ని, మనకి కానీ పరులకి కానీ దుఃఖాన్ని ఇచ్చేవి. అటువంటి పనులు ఉండొచ్చు. వాటి యొక్క సంస్కారములు మనసులో ఉండిపోతాయి. ఆ సంస్కారములు అవి ఈ జన్మలో కావచ్చు, లేకపోతే ముందు జన్మలో కావచ్చు. ఆ సంస్కారములు వర్తమాన జన్మాదో అభివ్యక్త, ఇప్పుడు మన స్వభావంలో అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఒకరికి స్వీట్లు అంటే న్యాచురల్ గా ఇష్టం ఉంటుంది. సింపుల్ సింపుల్ క్వశ్చన్. అయితే ఒకరికి స్వీట్లు అంటే ఇష్టము, ఒకరికి హాట్ అంటే ఇష్టము. అది చిన్నప్పటి నుంచి తెలుస్తుంది ఆ తేడా. మరి అంత చిన్నప్పటి నుంచి ఆ స్వీట్ అంటే రాగము, హాట్ అంటే ద్వేషము ఫర్ ఎగ్జాంపుల్. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే చిన్నపిల్లలు నేర్చుకునేది, ఆ వయసులో వాళ్ళు నేర్చుకునేది ఏముంటుంది? ఇది బాగుంటుంది, ఇది బాగోదని. ఒకళ్ళకి ఆ టేస్ట్ నచ్చుతుంది, ఒకళ్ళకి ఆ టేస్ట్ నచ్చదు. అదే టేస్ట్ మళ్ళీ. ఎందుకు అలా ఉంటుంది అంటే అది, దానికి వేరే ఎక్స్ప్లెనేషన్ లేదు. పూర్వకృత కర్మల యొక్క సంస్కారం. మరి ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నపిల్లవాడికి ఆ ఇష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అవి, దానికి వేరే ఆన్సర్ ఏం లేదు. ఇది వరకు చేసిన యొక్క కర్మల యొక్క సంస్కారం, ఇది వరకు మనసులో మిగిలినటువంటి సంస్కారములే ఇప్పుడు ఈ జన్మ యందు ఆరు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అవి అభివ్యక్తం అవుతూ ఉంటాయి. సా ప్రకృతి తస్యాహ సదృశమేవా, అది ప్రకృతి అంటే. పూర్వకృత ధర్మాది సంస్కార వర్తమాన జన్మాదౌ అభివ్యక్త, అది ప్రకృతి అంటే డెఫినేషన్. ఆ ప్రకృతి దాని యొక్క సదృశము, దానికి సదృశం, దానికి అనురూపమైనటువంటి చేష్టలు చేస్తారు. ఎవరు? సర్వ జంతు, అందరూ కూడా చేస్తారు. ఆ సర్వ జంతు అని ఎందుకు వస్తుందంటే తర్వాత అక్కడ పక్కన ఉన్న పదము చెప్తోంది, ఇండికేట్ చేస్తోంది. సర్వ అని అందరూ అని పెట్టుకోండి. ఏమిటా పదము? జ్ఞానవానపి, జ్ఞానవంతుడు కూడా. అంటే జ్ఞానులు ఉన్నవాళ్ళు కూడా వారి ప్రకృతిని తప్పించుకోలేరు, అంటే ప్రకృతిని నిగ్రహించుకోలేరు. వివేక బుద్ధితో ఓకే, ఈ ప్రకృతి నా మనసులో ఉన్నటువంటి ఈ, నాకు ఈ ఆలోచన ఎందుకు పుడుతోంది, నాకు లేదా ఫలానా విషయం మీద రాగము, ఫలానా విషయం మీద ద్వేషము ఎందుకు పుడుతోందంటే అది నా మనసులో ఇదివరకు ఎప్పుడో ఉన్నటువంటి సంస్కారము. మరేం పర్వాలేదు, దాన్ని అలా ఉండని, ఇప్పుడు నేను ఈ పని చేయక్కర్లేదు, ఇది నా కర్తవ్యం లిస్టులోకి రావట్లేదు అనేటటువంటి ఒక వివేకమును అలవరుచుకున్న వాళ్ళే ప్రకృతిని, ప్రకృతి ప్రకృతి యొక్క వశములో లేకుండా ఉండగలుగుతారు. ఆ వివేకం లేదనుకోండి, ఎంతటి జ్ఞానాన్ని సంపాదించినా కూడా ప్రకృతిని దాటలేరు. సో ప్రజ్ఞానవాన్ అపి. అలా ఎందుకు చెప్తున్నారు అంటే కిం పునః మూర్ఖ, మరి ఆత్మానాత్మ వివేకం లేనివాడి విషయంలో ఇంకేం చెప్పాలి? అది అక్కడ అందుకుని జ్ఞానవాన్ అపి. తస్మాత్ ప్రకృతిం యాంతి భూతాని, ఆ కారణముగా అందరూ కూడా, అన్ని జీవులు కూడా ప్రకృతికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహము
అందువల్ల లాభం ఏమీ ఉండదు. బలవంతంగా కన్వర్షన్ అంటూ ఏమి ఉండదు ఇక్కడ. అందుకనే కాబోలు మనకి ఆ, మతము ఆ, ఎంత ఆ, మన మతము అంటే హిందూ మతములో అందుకనే కాబోలు కన్వర్షన్ అనే మాట ఉండదు అసలు అక్కడ. ఒకళ్ళని హిందూ మతంలోకి కన్వర్ట్ చేయుట అనేటటువంటి ఆస్పెక్ట్ కనిపించదు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఇటువంటి కోర్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడో చక్కగా అది ఆ, మతము ఎంత ఎంత కర్మలను ఎంత ఎంకరేజ్ చేసినా ఆ, ఇటువంటి కోర్ ప్రిన్సిపల్ మీద ఎస్టాబ్లిష్ అయి ఉంది ఎక్కడో, అందుకని అది కనిపించదు మనకు అసలు. కానీ మిగిలిన మతాల్లో చాలా అగ్రెసివ్ గా ఉంటుంది ఆ ఆస్పెక్ట్, కన్వర్షన్ అనే ఆస్పెక్ట్. ఇక్కడ అస్సలు ఆ, ఆ, అసలు ఉండనే ఉండదు, కనిపించదు ఎక్కడ అసలు, అది ఎక్కడో కానీ కనిపించదు. సో నిగ్రహ కిం కరిష్యతి మామవా అన్యస్యవా, నేను గాని వేరొకడు గాని బలవంతంగా ఒకడిని కన్వర్ట్ చేయుట అనేది అదేమి వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నాడు. చదుదాం శ్లోకం ఒకసారి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. తర్వాత శ్లోకము. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. చాలా చక్కని శ్లోకము. ముందు శ్లోకానికి కంటిన్యూయేషన్. అయితే ముందు శ్లోకంలో అందరూ వారి వారి ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. అయితే ఈ శాస్త్రం అంతా ఎందుకు ఇంకా, అప్పుడు ఇంకా ఎలాగూ అందరూ వారి ప్రకృతి స్వభావానికి ఆ, అనుగుణంగానే ప్రవర్తిస్తారు అన్నప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పడం అంటే, ఏం చేయాలి అంటే వివేకాన్ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పడానికి చెప్తున్నటువంటి మాట. అయితే ఏం చేయాలి? ఆ విషయమును గ్రహించి అందరూ కూడా వారి వారి ప్రకృతికి అనుగుణంగానే ఉంటారు అన్న విషయాన్ని గ్రహించి మనం వివేకంతో ప్రవర్తించాలి. అంటే మన ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవాలన్నా కూడా వివేకమే అవసరము. ఆ వివేకమే ఇతరులను మనం బలవంతంగా మార్చలేము అనే అనే వివేకాన్ని కూడా ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఓకే, అప్పుడు మంచి మాటలు 4 చెప్పి అక్కడితో ఊరుకోవాలి. ఊరుకుని మనము వివేకంతో ప్రవర్తించడం మొదలు పెట్టాలి. అప్పుడు ఆ, వాళ్ళ వాళ్ళ వాళ్ళకి అలా అర్థం చేసుకునే టైం వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆ వివేకం వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేనే కానీ బలవంతంగా ప్రీచ్ చేయడం వల్ల ఏమీ కాదు. సో అందుకని వివేకాన్ని బలపరుచుకోవాలి అని చెప్తున్నారు. అని చెప్పడానికి చెప్తున్నటువంటి మాట. చాలా చక్కని ప్రయోగం. ఇంద్రియస్య ఇంద్రియస్య అని. ఇంద్రియస్య అంటే ఇంద్రియస్య ప్లస్ ఇంద్రియస్య. సో ఇంద్రియము ఇంద్రియమునకు అని. మనిషి మనిషికి అంటే తెలుగులో ప్రతి మనిషికి అన్న అర్థంలో, ఇంద్రియం ఇంద్రియమునకు అంటే ప్రతి ఇంద్రియమునకు. చదువుదాం ఒకసారి, అవతారికి చదువుదాము. యది సర్వ జంతు ఆత్మన ప్రకృతి సదృశమేవ చేష్టతే. అయితే ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా తన ప్రకృతి, అంటే ఇక్కడ మనుషుల గురించి చెప్తున్నారు కాబట్టి ప్రతి మనిషి అనుకోవచ్చు. సర్వ జంతువు అంటే మనిషి అర్థం చెప్పుకోవచ్చు. ఇది మనుషులకు చెప్తున్నటువంటి మాట, మానవ మాతృలకు చెప్తున్నటువంటి మాట కాబట్టి జంతువు అంటే మనిషి అని అర్థం రాసుకుంటే బాగుంటుంది. సో సర్వ జంతువు అన్ని, ప్రతి జీవులు ప్రతి మనిషి కూడా ఆత్మన ప్రకృతి సదృశమేవ చేష్టతే. తన యొక్క స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు. అయితే అన్నట్లయితే నజ ప్రకృతి శూన్య కశ్చిదస్తి. మరి ప్రకృతి లేకుండా ఎవడు ఉండడు. ఇప్పుడు అందరికీ కూడా ఎంతటి జ్ఞాని అయినా కూడా పూర్వజన్మ నుంచి పుట్టినటువంటి సంస్కారములు ఉంటాయిగా, లేకుండా ఉండవు. ప్రకృతి శూన్య నా కశ్చిదస్తి. ఆ పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మ కర్మల యొక్క వారు పూర్వం చేసిన కర్మల యొక్క సంస్కారం లేనివాడు ఎవడు ఉండడు. సో అందుకని ఏమవుతుంది అప్పుడు, దాని వలన వచ్చే కంక్లూషన్ ఏంటి అంటే తతః పురుషకారస్య విషయానుపపత్తే. అయితే పురుషార్థమునకు ప్రయత్నించుట
అనేటటువంటి మాటే పొసగదు. ఎందుకు? ఇంకా పురుషార్థము అంటే ఇక్కడ మోక్షము అని అర్థము. ఆ పురుషార్థానికి అంటే మోక్షమును గురించి సాధన చేయుట అనే మాటే పొసగదుగా అప్పుడు. ఎందుకంటే ఎలాగూ ఎవడి ప్రకృతికి అనుగుణంగా వాడు ప్రవర్తిస్తాడు. మరి ఇంకా ఇప్పుడు సాధన చేసేదేముంది? వేస్ట్ సాధన చేయడం అనే మాట వస్తుంది. సో ఆ మాట పొసగదు కదా. అప్పుడు ఏమవుతుంది? శాస్త్రానర్థక్య ప్రాప్తౌ, శాస్త్రము అనర్థము, ఈ బోధన ఇదంతా కూడా అనర్థము అనే మాట వస్తుంది. ప్రతి మనిషి కూడా ఎలాగూ తన ప్రకృతిని బట్టే ప్రవర్తిస్తాడంటే ఇంకా శాస్త్రం ఎందుకు చెప్పడం అనే కంక్లూషన్ వస్తుంది. అందుకని ఈ శ్లోకం చెప్తుంది. ఇదముచ్యతే. ఆ ప్రశ్నకు సమాధానం చూడండి. మళ్ళీ ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి ఎంత చక్కని కనెక్షన్. ఈ కనెక్షన్ లేకపోతే ముందు శ్లోకం వేరే మాట. ఓకే, ముందు శ్లోకంలో ప్రకృతం యాంతి భూతాని అని చెప్తున్నారు. ఇప్పుడేమో ఇంద్రియముల గురించి చెప్తున్నారు. సో మరి దానికి దీనికి ఏమిటి కనెక్షన్? కొంచెం పరిశీలిస్తేనే కానీ ఆ కనెక్షన్ బయటపడదు. కానీ శంకర్లు చక్కగా మనకి అర్థం చేసుకునేందుకు వీలుగా చాలా చక్కని కనెక్షన్ ముందు శ్లోకానికి దీనికి కూడా ఇది సంబంధము. అక్కడ ప్రతి ఒక్కడు కూడా తన ప్రకృతిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఏం చేయాలి అంటే వివేకము అలవర్చుకోవాల్సిన మాట చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః నా వశం ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. అది తయోః ప్లస్ నా, తయోర్న అయింది. వశం ఆగచ్చేత్ తౌ, 3 పదాలు ఉన్నాయి. వశం ఆగచ్చేత్ తౌ, వశం ఆగచ్చేత్ తౌ అయింది. హి అస్య హ్యస్య పరిపంథినం. అయితే ఇంద్రియస్య అర్థే, ఇంద్రియమునకు అర్థమునందు అని అర్థం. అర్థము అంటే విషయము, అంటే ఆ ఇంద్రియము యొక్క విషయము. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్ను రూపమునకు ఆకర్షితమై ఉంటుంది. అలాగే టేస్ట్ ఉందనుకోండి, ఇంద్రియము నాలుక, అది రుచికి ఆకర్షితమవుతుంది. చెవి శబ్దమునకు ఆకర్షితమవుతుంది. అలాగే చర్మము స్పర్శకు ఆకర్షితం అవుతుంది. ఆ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు, తద్వారా మనస్సు, 6 లెక్కేసుకోవాలి. కర్మేంద్రియాలకు ఉండదు అట్రాక్షన్. చేతులు ఉన్నాయండి, చేతులకి ఏం అట్రాక్షన్ ఉండదు, చేతులు అలాగే ఉంటాయి. కానీ జ్ఞానేంద్రియాలకు ఉంటుంది. కన్ను, అంటే చూపు, వాసన, చూసే శక్తి, రుచి తెలుసుకునే శక్తి, స్పర్శ, శబ్దము తెలుసుకునే శక్తి, ఈ 5టికి మాత్రము వాటి విషయముల పట్ల రాగద్వేషవు వ్యవస్థితం. వాటి విషయములు పట్టిన రాగద్వేషములు ఉంటాయి. ఇప్పుడు చెవికి మంచి శబ్దం అంటే ఆకర్షణ ఉంటుంది, రాగం ఉంటుంది. చెడు శబ్దం అంటే ద్వేషం ఉంటుంది. సో రాగము ద్వేషము అంటే అటాచ్మెంట్, ఎవర్షన్. లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటారు, కానీ లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేది చాలా సూపర్ఫిషియల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో. రాగద్వేషములు అంటే అటాచ్మెంట్, ఎవర్షన్స్. రాగము అంటే అటాచ్మెంట్, అంటే ఓ మంచి పాట వినాలి, లేదా మంచి భజన వినాలి అనే ఆకర్షణ ఉంటుంది చెవికి. అలాగే కొంతమందికి విపరీతమైన హడావిడి ఉన్నటువంటి మ్యూజిక్ ఉంటే, అబ్బో ఇది నాకు వద్దులే, దీంతో మనకు సంబంధం లేదు అని దాని ఎడల కొంత ద్వేషభావం ఉంటుంది. అంటే దాన్ని మనం అవాయిడ్ చేయాలి అనేటటువంటి భావం ఉంటుంది. సో అది న్యాచురల్గా ఉంటుంది. ఇంద్రియస్య అర్థే, వాటి విషయముల యందు రాగద్వేషం వ్యవస్థితం. రాగద్వేషములు న్యాచురల్గా ఉంటాయి. అయితే ఏం చేయాలి? తయోహన వశమాగచ్చేత్, ఆ రాగద్వేషముల యొక్క వశములో పడద్దు అంటున్నాడు. అది తెలుసుకోమంటున్నాడు. ఇప్పుడు మనకి అర్ధరాత్రి స్వీట్ తినాలన్న కోరిక అయితే నాకైతే అనిపిస్తుంది రాత్రి ఒకసారి, అది స్వీట్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, రుచి యొక్క ఇంద్రియమునకు ఆ ఆకర్షణ ఉంది, అది తెలుసుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు అవసరం లేదు, కాకపోతే అది ఇంద్రియం యొక్క న్యాచురల్ టెండెన్సీయే, కానీ ఇప్పుడు శరీరానికి అవసరమైన విషయం అయితే ఏమీ కాదు అని తెలుసుకోమంటాడు. తయోహో నా వశం ఆగచ్చేది. అయితే ఆ ఇంద్రియం యొక్క వశంలో ఉన్నాం అనుకోండి, ఫోన్ ఓపెన్ చేసి స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి రాత్రి 11:30 అయినా స్వీట్ ఆర్డర్ చేస్తే వాడు పట్టుకొచ్చిస్తాడు.
సో అలా అలా చేయొచ్చు. ఏముంది, ఈ రోజుల్లో ఆ సదుపాయం ఉంది, చాలా తేలిక, ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు అర్ధరాత్రి. ఆ స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి అందులో ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది. సో అలాగా ఇంద్రియము యొక్క వశములో ఉంటే, ఆ రాగద్వేషముల యొక్క వశములో ఉంటే, ఇంకప్పుడు మరి ఆ, ప్రకృతి యాంతి భూతాన్ని స్టేట్లోనే ఉండిపోతాం. తయోహో నా వశమాగచ్చేత్, వాటి వశములో ఉండద్దు. ఎందుకు? తౌహి యహి, ఎందుకంటే తౌ, ఆ రాగద్వేషములు అస్య పరిపంథినౌ, మనిషికి పరిపంథినం అంటే దాన్ని ఏమంటారు? దారిలో కాచి కాచి దొంగలిస్తారు చూసారా, తెలుగులో పదం ఏదో ఉంది, వాడు గుర్తు రావట్లేదు. ఓకే. ఆ, ఆ, మనం వెళ్ళే దారిలో రాత్రి చీకటిగా ఉందనుకోండి, అక్కడ దాగి దాగి అటు నుంచి వచ్చిన వాడి దగ్గర నుంచి ఏదో కొట్టేసేయాలి. ఓకే. ఆ, అది పరిపంథినం అంటే కాచి కాచి దొంగలించే దొంగలని అర్థం. పరిపంథి అంటే అది అర్థం. సో పరిపంథిన్ అంటే అది అర్థం. సో పరిపంథినం అంటే రాగద్వేషములు ఆ కాచి కాచి దొంగలించేటటువంటి దొంగలు అని, దారి దొంగలు అనమాట. అక్కడ మన ఏ దారికి, ఆ, ఆధ్యాత్మిక ప్రగతి అనే మార్గంలో మన ప్రగతి నుంచి మనల్ని తప్పించడానికి, అంటే రెండు మెట్లు ముందుకెట్టే వెళ్తే 4 మెట్లు వెనక్కి జారిపోయేటట్టు చేసేవి ఏమిటి? రాగద్వేషములు. అవి ఆ ఇంద్రియములకు గా ఉంటుంది ఆ రాగద్వేషము అని తెలుసుకోవాలి. అని తెలుసుకుని ఇంద్రియం చెప్పిన మాట వినకుండా ఇంద్రియంను బుద్ధి చేతిలో ఉండేటట్టు చేసుకోవాలి. భగవద్గీత బొమ్మ మీద ఉన్నట్టు శ్రీకృష్ణుడు బుద్ధి అనే సారథి చేతిలో ఇంద్రియములు ఉండేటట్టు చేసుకోవాలి. అలా ఆ బుద్ధికి ఆ పదును, ఆ వివేక శక్తిని అలవర్చుకోవాలి. అంతేనే కానీ, ఎందుకంటే ఆ ఇంద్రియంలే దారి దొంగలు అని చెప్తున్నారు. సో ఇంద్రియస్య అర్థే రాగద్వేషవు వ్యవస్థితం. ఇంద్రియమునకు, ప్రతి ఇంద్రియమునకు కూడా రాగద్వేషములు ఉంటాయి. వాటి విషయముల యందు రాగద్వేషాలు ఉంటాయి. తయోహో న వశం ఆగచ్చేత్, ఆ రాగద్వేషముల వశములో ఉండద్దు అని చెప్తున్నారు. ఎందుకు? ఎందుకంటే ఆ రాగద్వేషములే దారి దొంగలు. ఈ ఆధ్యాత్మిక ప్రగతి అనే మార్గమునందు కాచి కాచి దొంగలించేటటువంటి దొంగల వంటివి అని అని చెప్తున్నారు. చాలా చక్కని దృష్టాంతం రాగద్వేషములకు. ఈ రాగద్వేషములు గా ఉంటాయి. సో రాగద్వేషములు ఆ, పురస్సరమైనటువంటి ఇంద్రియములు, అది కావాలి ఇది కావాలి అనే మనసులో కోరికలు కలిగినప్పుడు ఈ విషయం తెలుసుకుని, ఓకే, ఇది గా ఉన్నటువంటి రాగద్వేషములు, ఇది పెద్దగా మనం కూడా పట్టించుకోక్కర్లేదు అనే వివేక శక్తి బుద్ధితోటి వాటిని పక్కన పెట్టి కామ్గా ఉండగలగాలి. అది చెప్తున్నటువంటి మాట. చదువుదాం ఇంకొకసారి శ్లోకాన్ని. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.